నిన్న పిఎస్సి సమావేశంలో జరిగిన సంఘటన తలుచుకుంటే నాకు ఒక విషయం అనాలా, ఒక సామెత అనాలా. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తదా అనేది అంతే కదా. ఆవు ఎక్కడో పోయి చేలో మేస్తే పాపం దూడ మాత్రం గట్టునెందుకు మేస్తుంది? ఆవు ఎక్కడుందో అది కూడా అట్లనే పోయి చేలోనే మేస్తుంది కదా. అట్లానే ఉంది అలా తెలంగాణ సీఎం పరిస్థితి. పిఎస్సి సమావేశంలో ఇంచుమించు మన పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఎమ్మెల్యేలందరూ కూడా జమీందారుల్లాగా బిహేవ్ చేస్తున్నారు. ఎంతసేపు ఉన్నా వాళ్ళ సొంత పనులు, వాళ్ళు చేసుకున్న ఆ సొంత పనులకు పబ్లిసిటీ ఇచ్చుకోవడం తప్ప రాహుల్ గాంధీకి సంబంధించినవి కావచ్చు, లేకపోతే పార్టీకి సంబంధించినవి కావచ్చు, ఏవి కూడా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తలేరు. కేవలం వాళ్ళ సొంత పనులకు సంబంధించి వాళ్ళకి వాళ్ళు సెల్ఫ్ పబ్లిసిటీ ఇచ్చుకుంటున్నారు అనేసి నిన్న మరి ఆవేదన వ్యక్తం చేసిరు అనుకోవాలా, లేకపోతే ఎమ్మెల్యేలకు మంత్రులకు కూడా చురకలు అంటించిండు అనుకోవాలా. అంటే ఈ ఆంతర్యము తెలంగాణ ముఖ్యమంత్రికి చాలా ఆలస్యంగా బోధపడిందా? రాష్ట్రంలో పరిస్థితులు ఎట్లున్నాయి? ఏమీ లేని కాడ ఏం పబ్లిసిటీ చేసుకున్నా కూడా ఏముంటుంది? ఒక విధంగా చూడాలంటే అసలు విషయం ఏంటంటే బీఆర్ఎస్ సోషల్ మీడియాకి భయపడుతున్నారు. గంతగా నెలకి ఎన్నో కోట్లు ఖర్చు పెడతారట. ఏది కాంగ్రెస్ సోషల్ మీడియాకు. మరి ఏమైంది అసలు? అంటే ధీటుగా ఎదుర్కోలేకపోతున్నారా? అసలు ధీటుగా ఎదుర్కోవడానికి, లేకపోతే వాళ్ళకు చురకలు అంటించడానికి అలా చేసే పనులేమున్నాయి ప్రజలకి? ప్రజాపాలన అని చెప్పేసి ఏ రకమైన ప్రజాపాలన చేస్తారో జనాలందరికీ తెలిసిన ఇంకోటి వీళ్ళ విషయాలు పాయింట్స్ కొన్ని చూద్దాం. మాకు ఎమ్మెల్యేల పైన రేవంత్ రెడ్డి అసహనము, సొంత భజనకే సోషల్ మీడియా వాడుతున్నారంటూ ఫైర్. ఎమ్మెల్యేలు కూర్చున్నా నిల్చున్నా టెంకాయ కొట్టినా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వ పార్టీ కార్యక్రమాలను ఎమ్మెల్యేలు సోషల్ మీడియాలో కనీసం ప్రచారం చేయట్లేదు. రాహుల్ గాంధీ అండ్ టీపీసీసీ సీఎం సందేశాలను సోషల్ మీడియాలో కార్యకర్తలు పట్టించుకోవట్లేదు లేదు. సొంత డబ్బా మానుకొని పార్టీ ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న రేవంత్ రెడ్డి. సోషల్ మీడియాలో పార్టీ బలహీనంగా ఉందని, ఇలాగైతే మళ్ళీ గెలవలేమని ఘాటు వ్యాఖ్యలు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కసిగా పనిచేసిన కార్యకర్తలు ఇప్పుడు ఎందుకు పని చేయట్లేదు? సోషల్ మీడియాని ఎలా వినియోగించుకోవాలో ఎమ్మెల్యేలంతా నేర్చుకోవాలని రేవంత్ రెడ్డి హితవు చెప్పిండు. కార్యకర్తలు మాత్రం ఏం మోస్తారు పార్టీని? పాపం మోసి అధికారంలోకి అయితే తీసుకొచ్చారు కదా. ఇప్పుడు ఏం మోయమంటారు? ప్రజల్లోకి పోతే ప్రజలు మొహాన ఉమ్మేస్తున్న పరిస్థితి. పక్కన పెడదాం ప్రజల సంగతి ఫస్ట్ పక్కన పెడదాం, కార్యకర్తలన్నా పట్టించుకునే పరిస్థితి ఉందా కాంగ్రెస్ పార్టీలో? ఇక సోషల్ మీడియాలోనట వీళ్ళు చేసే కార్యక్రమాలు అద్భుతంగా ఉన్నాయని ఏం పట్టించుకుంటారు కార్యకర్తలు? ఇక ఎమ్మెల్యేల పరిస్థితి. ఇక మా ముఖ్యమంత్రి ఇట్లున్నాడు. నేను చెప్పిన కదా, ఒకే మాటలో చెప్పిన, ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అన్నట్టుగా. మీరు టీడీపీలో ఉన్నారో తెలియదు, బీజేపీలో ఉన్నారో తెలియదు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నారో తెలియదు. వాళ్ళే ముక్కున వేలేసుకురు. మీరు మొన్న మైత్రివనంలో పోయి సీనియర్ ఎన్టీఆర్ గారి విగ్రహ ఆవిష్కరణ విషయంలో మీరు మాట్లాడిన మాటలు చూస్తే వాళ్ళే ముక్కున వేలేసుకున్నారు. ఇంకా ఆయనే అట్లుండగలేంది, మేమేంది, మా పనులేందో మేము చక్క పెట్టుకుంటే చాలు, రేపు ఈడ కాకపోతే సీటు ఇంకో చోటు వస్తుంది, అంతే కదా. అందుకనే వాళ్ళు సెల్ఫ్ పబ్లిసిటీ, వాళ్ళు పిఆర్ స్టంట్స్ చేసుకుంటారు. వాళ్ళకేం సోషల్ మీడియా గురించి తెలియక కాదు, వాళ్ళకు సోషల్ మీడియా ఎలా వినియోగించుకోవాలా, సోషల్ మీడియాల గురించి క్లాసులు వీకాల్సిన అవసరం అయితే ఎమ్మెల్యేలకు ఏం లేదనుకుంటా. వాళ్ళకు తెలుసు, వాళ్ళు సెల్ఫ్ ప్రమోషన్ ఏ విధంగా చేసుకోవాలనేది వాళ్ళకు అద్భుతంగా తెలుసు. అయితే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నేను 2034 వరకు నేనే సీఎం, తొక్కుకుంటూ ఎక్కుకుంటూ ఎవడడ్డొస్తాడో చూస్తా, అడ్డంగా దొక్కుకుంటూ పోతానంటే ఇట్ట అడ్డంగా దొక్కుకుంటూ పోతాన్న వాళ్ళు ఎక్కడ పోయిర్రో అందరికీ తెలిసే. సోషల్ మీడియాలో పార్టీ బలహీనంగా ఉంది, ఇట్లయితే గెలవలేమని. సోషల్ మీడియాలోనే కాదు సార్, ప్రజల్లో కూడా ఏ రకంగా ఉందో, బలహీనం కంటే కూడా ఇంకా ఘోరమైన మాటలు వాడుస్తూ ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా ఉందని. ముఖ్యంగా మీరు ఎంచుకుంటున్న విధానాలను చూస్తే కాంగ్రెస్ పార్టీని మీరు సంపూర్ణంగా సమాధి చేస్తారనే మాట్లాడుకుంటున్నారు. అంటే కొన్నిసార్లు మీకు తెలిసి మాట్లాడుతున్నారో తెలియక మాట్లాడుతున్నారో అనేసి ప్రజలు కూడా ఇవాళ మీ కార్యకర్తలే కాదు ప్రజలు కూడా ముక్కున వేలేసుకుంటున్నారు. ఏం పెట్టుకుంటారు సోషల్ మీడియాలో?
పాపం ఎవరికన్నా సోషల్ మీడియా పని అప్పచెప్పినా అరే ఈ పని మంచిగా జరిగింది గది గండ్ల పెడదామంటే గది లేదు. పోనీ మీరు ఒక ప్రెస్ మీటో ఒక సభలో సమావేశాల్లో ప్రజలకు అక్కరొచ్చే ముచ్చట ఏమన్నా మాట్లాడతారేమంటే అది లేదు. ఏం పెడతారు? ఎంతసేపు ఉన్నా బీఆర్ఎస్ సోషల్ మీడియాలో ఏం చేస్తున్నారు? ఎవరన్నా ప్రజలకు సంబంధించి వార్తలు చేస్తే వాళ్ళందరినీ కూడా బీఆర్ఎస్ ఖాతాలో వేసేస్తారు. అరే వాళ్ళు దేనికోసం చేస్తున్నారు? ఎందుకోసం ఈ వార్త చేసిర్రు? మనకు ప్రభుత్వానికి పాజిటివ్గా ఎందుకు వార్త లేదు అని ఒక్కసారైనా విశ్లేషించుకున్నారా? మనం మంచి కార్యక్రమాలు చేస్తే ఖచ్చితంగా ఎవరైనా చెప్తారు కదా. ఎవరైతే ప్రజల పక్షాన మాట్లాడతారో కథం వాళ్ళకు ముద్ర వేసేసారా, వాళ్ళని బీఆర్ఎస్ అకౌంట్లో వేసేసారు. అట్లంటే మరి మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గిట్లనే చేసిరా? మీకు ప్రతిపక్షానికి పాజిటివ్గా ఉన్న వాళ్ళందరినీ అప్పుడు మీరు కొనేసిరా? ఒక్కసారి మీకు మీరు ఆత్మ పరిశీలన చేసుకుంటే ఇప్పుడు మీకు మాట్లాడడానికి అర్హత ఉంటుంది. సోషల్ మీడియా మీకు ఇష్టం వచ్చినట్టుగా లేదంటే మీ పెరట్లో ఉన్నదో లేకపోతే ఇంకేదో అనుకుంటే కుదరదు కదా. సోషల్ మీడియా వాల్యూ ఇప్పుడు తెలిసి వచ్చిందా? సోషల్ మీడియా వాళ్ళని ఎంత ఘోరంగా అవమానించారు. ఇప్పుడు సోషల్ మీడియాలో పార్టీ వీక్గా ఉందని ఫస్ట్ మీకు బలంగా ఉండాల్సింది సోషల్ మీడియాలో కాదు, పార్టీ ప్రజల్లో బలంగా ఉండాలి. ఇచ్చిన హామీలు నెరవేర్చలేక అవి పక్కన పెట్టి ఇచ్చిన హామీలు పక్కన పెడితే రైతుల గోస అయితే చూస్తారు కదా. ఆల్రెడీ గోస పడుతుంటే మళ్ళీ కొత్తగా తీసుకొచ్చి ఇప్పుడు కరెంటు విషయంలో తీసుకొచ్చి మరి ఆ పెద్ద మనిషి కోదండ రెడ్డి గారు కూడా ఎందుకు అట్లా మాట్లాడి 3 గంటలు కరెంట్ ఇస్తే చాలంట. ఇంకా ఇట్లాంటి విషయాలు ఏమని పెట్టమంటారు? ఓ నిన్న ఇది జరిగింది, డిస్కమ్ విషయంలో రైతు డిస్కమ్ విషయంలో జరిగింది, సో రైతులు కరెంటు వాడతలేరు, ఇదంతా కూడా మిస్యూజ్ అవుతుంది, అందుకే వాళ్ళని ఒక ప్రత్యేక జోనర్లకు తీసుకొద్దాము, వాళ్ళకు సపరేట్ మీటర్లు పెడదాము, అంతే కదా మీరు చెప్పదలుచుకుంది. ఇది పెట్టాలా సోషల్ మీడియాలో? ఇంకా మీ దాంట్లో ఉన్నాయనేమో ఆయనకేం వ్యవసాయం తెలియదా, మరి మీటర్ల గురించి తెలియదా, మోటార్ల గురించి తెలియదా, రైతులకు ఎంత కరెంటు కావాలనే విషయం కూడా కనీసం తెలవని విషయ పరిజ్ఞానం లేకుండా అయితే లేరు కదా. తెలుసు కానీ రైతులంటే చులకన. అలా తీగల మీద కరెంటు పాకుతూ ఉండాలట, 3 గంటలు రైతులకు ఇస్తే చాలట. ఇట్లా ఉంటాయి మీ వ్యవహారాలు. ఒక్కరన్నా ఒకటి పనికొచ్చే మాట కానీ ప్రజలకు అవసరమయ్యే మాటలు కానీ ఏవీ లేనప్పుడు ఎవరు మాత్రం సోషల్ మీడియాలో మీ గురించి గొప్పగా చెప్తారు? మీరు టైంకి కల్లాలలో ఉన్న ధాన్యాన్ని కొంటే బరాబర్ మా అలాంటిలో చెప్తాం, శబాష్ ప్రభుత్వం ఎంత అద్భుతంగా రైతుల గోస పడకుండా ముందే అలర్ట్ అయ్యి ధాన్యాన్ని కొన్నారని చెప్పొచ్చు. అబ్బా ఈ ప్రభుత్వము ఎంత అద్భుతంగా మాట నిలబెట్టుకుంది, అందరికీ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క రైతుకి ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ రుణమాఫీ చేసిందని చెప్పాలా? లేదు మీరు మహిళలకు ఇస్తానన్న 2,500 రూపాయలు ఇస్తున్నారని చెప్పాలనా? ఏం చేసిరని? ఆఖరికి పెన్షన్ల విషయంలో కూడా ఈరోజు ఆల్మోస్ట్ 20 లక్షల మందికి మీరు పెన్షన్లు ఎగ్గొట్టే పరిస్థితి తీసుకొచ్చారు కదా. పోస్ట్ ఆఫీస్ల నుంచి వాటిని బ్యాంకులకు లింకేజ్ చేసి అందరిని ఎగరగొట్టే ప్రయత్నం చేసి ఆ మిగిలిన పైసలతోటి మరి రేపు వాళ్ళకి పెంచాలనుకుంటున్నారా? ఏమని చెప్తారు? ఒక్కటి చెప్పుండ్రి, గిది బాగుంది, గిది మీరు ఎందుకు చెప్తలేరు మంచిగా అని చెప్పండి. ఎవరికి నోట్ల మాటలు రాదు. ఓ పోస్ట్ వేయాలన్నా కూడా రావాలి కదా. మీ పెయిడ్ సరే మీరు డబ్బులు ఇచ్చి పోస్టులు పెట్టించుకుంటోళ్ళకే కష్టమవుతుంది. ఎంతసేపు బీఆర్ఎస్ వాళ్ళు ఏం పెట్టిర్రు, వాళ్ళకి కౌంటర్ ఇద్దామా, ఇది తప్ప బీఆర్ఎస్ వాళ్ళ అకౌంట్లు ఎవరైతే ప్రతిపక్షాలకు వార్తలు చేస్తారో ప్రజల పక్షాన వార్తలు చేస్తారో వాళ్ళ జూనికనే సరిపోయింది మీ పెయిడ్ వాళ్ళకి. ఇక మీకు మీ వార్తలు పెట్టే సమయం ఎక్కడిది ఇంకా. సో అందుకనే మళ్ళీ నేను అగైన్ చెప్తున్నా ఏంటంటే ఒక్కటే గుర్తుపెట్టుకోండి, తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేదనే విషయాన్ని గుర్తుపెట్టుకుంటే మీకు ఎట్లాగూ గెలవరన్న విషయం మీకు ఇవాళ అర్థమైందా? ఇట్లయితే గెలవలేము అంటారు కానీ ఎట్లయినా గెలవలేరు. ఆ విషయం మీకు మీ అంతరాత్మనో లేకపోతే మీకు సోలో ఏదో ఒకటి ఉంటుంది కదా, డెఫినెట్గా మీకు తెలిసే ఉంటుంది. ఉట్టిగానే గాలివాటంగా అడ్డంగా దొక్కుతా నిలువుగా మీరు ఎట్ట దొక్కినా ప్రజలు తొక్కినంత మాత్రాన ఓట్లు వేయరు. వేయాల్సింది ప్రజలు ఓట్లు. కనీసం ఈ 5 ఏళ్ళు మీరు మంచుకుంటే చాలు. కర్ణాటకలో మారినట్టుగా మారకుండా ఉంటే అది చూసుకోండి ఫస్ట్. కానీ నేను దొక్కుతా ఎక్కుతా అంటే ప్రజలు అంతా హీనమైన పరిస్థితిలో లేరు. మీరు తొక్కించుకోవడానికి ఇంకేదో చేస్తే మీరు బూతులు తిట్టించు వాళ్ళు సమయం కోసం వెయిట్ చేస్తారు. సరే ఇప్పుడు మీరు అంటుంటే చూస్తూ ఉంటారు, ప్రతి ఒక్కటి కూడా కౌంటబుల్లే అవుతుంది కదా. ప్రతిదీ మైన్యూట్ విషయాలు కూడా కౌంటబిలిటీనే ఉంటాయి, లేదనుకోకండి. అవన్నీ ఎప్పుడు చూపించాలో అప్పుడు చూపిస్తారు సార్ వారు.